హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశానే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. This call is now being recorded. Hello? మేడం, కాల్ ఎందుకు రికార్డ్ చేస్తున్నారు? కాల్ ఎందుకు రికార్డ్ చేస్తున్నారు? అది ఆటోమేటిక్ సార్. హలో, సుమలత గారు ఉన్నారు సార్? చెప్పండి, నాతో మాట్లాడొచ్చు మీరు. ఒక్క నిమిషం సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇది ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తాం. ఇది సుమలత గారి క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్? సెటిల్మెంట్ చేపిద్దాం. సార్ సెటిల్మెంట్ సెటిల్మెంట్ సార్. నాకు సెటిల్మెంట్ కావాలి. హలో చెప్పండి సార్, ఇది నియర్లీ 7 months అబౌనే అవుతుంది కదా సార్ పేమెంట్ తెలియదు సార్. అవును, రైట్ ఆఫ్ అకౌంట్. సెటిల్మెంట్ చేపిద్దాం, చెప్పండి. సెటిల్మెంట్ సార్. మీరు ఎంత 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 పర్సెంట్ దాకా మీకు రెడీ ఉన్నారు సార్? మీరు ఎంత తక్కువ అంటే అంత తక్కువ ఇవన్నీ రెడీ ఉన్నా నేను. ఎంత తక్కువ అంటే ఇప్పుడు తక్కువ అట్లా ఏం లేదు సార్. మనము ఏమైనా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే దాని మీద 30% అట్లా ఇస్తుంది సార్. అది పాత 25%. నేను లాస్ట్ మంత్ నేను ఒక సెటిల్మెంట్ చేయించాను, అది ఇవ్వాలా మీకు? దాన్ని పే చేసుకొని ఇవ్వగలుగుతారా? సార్ ఇండస్ఇండ్ సార్? లేదు లేదు లేదు, అది హెచ్డిఎఫ్సి సార్. ప్రతి ఒక్క బ్యాంక్ ఒకటే రూల్ ఉండదు కదా సార్. మీకు అర్థమైంది అని చెప్పేసి చెప్తున్నారు, మీకు ఐడియా ఉంది. ఓకే, నేను చెప్తున్నాను. నేను ఒక విషయం చెప్పండి సార్. అతను నాకు ఆఫర్ ఇచ్చిండు, అతన్ని క్లియర్ చేశాను. ఓకేనా? మీరు ఆఫర్ ఇవ్వండి, మీరు నేను క్లియర్ చేస్తాను. మీరు ఎంత పేమెంట్ క్లియర్ చేయగలుగుతారు చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను. లీస్ట్ అని చెప్పాను. నేనేమి మీ పైసలు నేనేం పెరగాలని చెప్పేసి ఆలోచిస్తాను. అట్లా ఏం లేదు లేదు, అఫీషియల్ గా మనం ఇట్లా పర్సనల్ గా తీసుకోవద్దు. మీరు అట్లా మాట్లాడుతున్నారు. పర్సనల్ ఏముంటది దీనిలో చెప్పండి. ఒక విషయం చెప్పాలా, నేను పైసలు తీసుకొని ఏం తినాను అవన్నీ మనకు అనవసరం కదా. అవి మనం మాట్లాడుకోవాలి. మీ అకౌంట్ క్లోజ్ అయితే అంటే నాకు కూడా బెనిఫిటే కదా సార్. 1000 రూపాయలు 2000 మిగులుతాయి అమ్మాయికి. అంతే కదా సార్. ఒక మాట మీకు ఇన్సెంటివ్ మరి 1000 రూపాయలు వస్తాయి అకౌంట్ క్లోజ్ అయితే. అంతే. అయితే నేను ఏమంటున్నాను అంటే, ఎంత ఉంది అవుట్ స్టాండింగ్? మీరు అవుట్స్టాండింగ్ వచ్చేసి 4,44,582 రూపాయలు. ప్రిన్సిపల్ ఉండదు సార్ మాకు. అది వచ్చేసి 5,15,610 రూపీస్ అయింది. ఓకే, మీరు ఎంత ఇవ్వగలుగుతారు నాకు చెప్పండి. మీరు ఎంత పేమెంట్ చేయగలుగుతారు చెప్తే నేనైతే డైరెక్ట్ చెప్తున్నా సార్. 25% అనేది కలెక్టబుల్ ఇప్పుడు. ఎందుకంటే ఇది ఆల్రెడీ 25%. 25% కలెక్టబుల్ సార్. ఎంత అవుతుంది 25% అంటే? క్యాల్కులేట్ చేయండి. ఒక్క నిమిషం. మీ పేరు? అవుట్స్టాండింగ్ మీద వచ్చేసి వరప్రసాద్. ఎక్కడ మీ ఏజెన్సీ? ఖైరతాబాద్. ఓకే. అది 1,11,145 రూపీస్ వస్తుంది సార్. అవునా? యాక్చువల్లీ దీని ప్రిన్సిపల్ ఎంత ఉంది నాకు చెప్తే తెలుస్తుంది కదా నాకు. నార్మల్ గా అది ప్రిన్సిపల్ మాకు కూడా కార్డ్ లిమిట్ ఎంత ఉంది? డిస్ప్లే అవుతుంది కదా మీకు స్క్రీన్ లో? కార్డ్ లిమిట్ డిస్ప్లే అవుతుంది. ఇది కార్డ్ ప్లస్ లోన్ ఉంది కదా సార్. ఇది ఒకటి కాదు, కార్డ్ మీద లోన్ తీశారు కదా, పర్సనల్ లోన్ టైప్. వచ్చేసి 3,90,000 ఉంది సార్ లిమిట్ అనేది కార్డు. ఓకే, 3,90,000 ఉందా? అయితే మీరు 1,11,000 ఇస్తా అంటున్నారు. అవునవును సార్. నేనేమంటున్నాను అంటే, నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క బ్యాంక్ ఒక లాగా ఉండదు. నాకు కూడా ఐడియా ఉంది దాని గురించి. చూడండి, మీరు ఒకవేళ ఇంకా ఏమైనా తగ్గిస్తారని చెప్పండి, ఈ మంత్ అని క్లోజ్ చేపించేస్తాను నేను. లేకుంటే నేను ఒక విషయం చెప్తాను. నాకు చేపించేది ఉంది కాబట్టి చేస్తా. మీరు క్లోజ్ చేద్దాం అని చెప్పేసి ఐడియా ముందరకు వచ్చినప్పుడు మేము కూడా మా నాతోనే
నాతో ఏ అమౌంట్ చెప్తున్నాను, ఇంత అమౌంట్ అయిపోతుందని. ఓకేనా? మీరైతే అమౌంట్ ఫిక్స్ అవ్వకండి, ఎందుకంటే అంత అని చెప్పలేను. నేను చూస్తాను ఎంత తక్కువ అవుతుందో, నేను కూడా ఒకసారి మాట్లాడి మీకు కాల్ చేస్తాను. మరి ఏం కాదండి, లేకపోతే ఇప్పుడు రెగ్యులేషన్ మొత్తం మారిపోయింది. రూల్ అండ్ రెగ్యులేషన్ అన్ని బ్యాంక్స్ మారుతాయి కానీ ఏజెన్సీకి ఏజెంట్లకు మారవు కదా. ఎట్లా అంటే ఎన్పిఐ నుంచి ఇప్పుడు ఎన్పిఐ వాళ్ళు ఇట్లా సెటిల్మెంట్ ఇచ్చి అంటే కొంచెం లాస్ట్ కి ఏమైతే తెలుసా, ఇది ఎండ్ ఆఫ్ ద డే సెటిల్మెంట్ అవుతుంది. కాకపోతే సెటిల్మెంట్ యాక్చువల్ ఏమైతుంది, కొంచెం ఏంటంటే కొంచెం రికవరీ ప్రాసెస్ ఉంటుంది, అది కొంచెం భరించుకోవాలి నేను అంతే. అది నేను భరించుకుంటే అది ఈజీగా అయిపోతుంది. నాకు భరించుకోలేను అని నేను ఒకసారి ఫిక్స్ అయినా అనుకో, అది కాదు. అంతే కదా. అందుకే నేను చెప్తున్నా కదా, 2 కార్డులు నేను క్లోజ్ చేయించా. ఓకే, ఏమంటున్నాను, మీరు అమౌంట్ అది 70-80 అంటారు కదా, అది ఫిక్స్ అవ్వకండి. నేను ఎంత అయితే వస్తుంది లాస్ట్ నేను ఒకసారి అనుకొని డైరెక్ట్ మేనేజర్ కి కాన్ఫరెన్స్ తీసుకుంటాను. ఇప్పుడే కలపండి. ఏమైంది, నేను కూడా ఫ్రీ ఉన్న తర్వాత నేను మళ్ళీ మాట్లాడలేనేమో. మరి తర్వాత మీరు కూడా ఏమంటారు, అది ఇంత మాట్లాడిండు కానీ రెస్పాన్స్ ఇస్తలేదు, నా పని నాకు ఉంటుంది కదా. ఓకే ఓకే, ఇప్పుడు తీసుకుంటాను సార్. అట్లయితే తీసుకోండి. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन में वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन में वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ లో పెట్టారు. దయచేసి लाइन में वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन में वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन में वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड. హలో సార్, ఒక్క నిమిషం సార్, కాల్ లిఫ్ట్ చేయాలి. రెస్పాన్స్ ఇస్తలేరా? మళ్ళీ లాస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ కాలేదనుకోండి ఇక నేనే తీస్తాను, చేస్తాను. ఇక తర్వాత మాట్లాడదాం. సరే చూడండి, ట్రై చేయండి ఒకసారి. వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, లేకుంటే సార్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. సార్ ఇట్స్ అర్జెంట్, రెస్పాన్స్ ద కాల్ సార్ అని పెట్టండి. చేస్తాం సార్. ఏం పేరు మీ మేనేజర్ది? మీరు మాట్లాడే కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन में వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. సార్ హలో, అది రెస్పాన్స్ ఇస్తలేరు. మీరు ఏ టైంలో ఫ్రీ ఉంటారో చెప్తే నేను ఆ టైంలో కాల్ చేస్తున్నాను. మనకి ఎలా తెలుస్తుంది మనం ఫ్రీ ఉన్న టైం? మనకు తెలియదు కదా. మీరు ఆఫీస్ అయిపోయినాక. అయితే నేను ఏమంటున్నానంటే, యాక్చువల్లీ సుమలత కదా మీరు కాల్ చేసింది? తను మా మదర్ ఆమె. ఓకేనా? ఓకే ఓకే. అయితే నేను ఏమంటున్నానంటే, తన అకౌంట్ నేనే చూసుకుంటున్నాను. ఓకే. మొత్తం మల్టిపుల్ డెప్త్ లో ఉందామె. యాక్చువల్లీ ఏదో బిజినెస్ కోసం తీసుకోండి లోన్ మొత్తము. టోటల్ డిఫాల్ట్ ఇప్పుడు. ఓకేనా? ఓకే ఓకే సార్. మీరు చెప్పండి, నాకు అమౌంట్ ఓకే అనిపిస్తే షూర్ గా మనం సెటిల్మెంట్ చేపిద్దాం.